యేసయ్య శరీరము మన పాప దోషమును బట్టి అతడు నలగొట్టబడెను. ఇది నా శరీరం. గోధుమలు ఏ రీతిగా నలగొట్టబడి పిండి చేయబడి పెను మీద కాల్చబడుతుందో అదే రీతిగా సురూపమైనను సొగసైన లేకుండా సౌందర్యం అంతటిని ఆయన కోల్పోయాడు. 1000 మందిలో రత్నవర్ణుడు, ధవళవర్ణుడు, అతి కాంక్షణీయుడు. కానీ ఏమయ్యాడు? చూడనలోని వానిగా కనబడుచున్నాడు. నా శరీరము ఈ రొట్టెను జ్ఞాపకం చేసుకోండి. స్థితి అంతటిని మన కొరకు ఆయన మార్చుకున్నాడు. దేవుడై ఉండి మనిషిగా మారి, దాసుడిగా మారి, రిక్తుడిగా ఆయన మరణము పొందినంతగా విధేయత చూపి మన కోసం శరీరము అనే సంఘములో అవయాలుగా ఆయన మనను అమర్చుకోవడానికి, సహవాసపు జీవితాన్ని ఇవ్వడానికి, ఇది నా శరీరం,